హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 62వ భాగము. ఇక కథలోకి వెళితే, ఎందుకో కళ్యాణ్కి కంగారుగా అనిపించింది. ఎంత వద్దు అనుకున్నా భయం కలిగింది. ఏమైంది మిన్నీ, గదిలో లేదు ఏంటి అని అతడు భయంతో స్తంభించిపోయాడు. అక్కడికి వచ్చిన విజయ్ గదిలో మిన్నీ లేకపోవటం చూసి కళ్యాణ్ కంగారు పడటం గమనించి ధైర్యం చెబుతూ, అరే కళ్యాణ్, ఆమె గదిలో లేకుంటే కంగారు పడిపోవాలా ఏంటి? తను ఇక్కడ ఎక్కడో ఉండి ఉంటుంది చూడు అంటూ అతన్ని కదిల్చాడు. కళ్యాణ్ చలనం వచ్చినట్టు అన్నవైపు చూసి, అవును విజయ్, ఇంట్లో ఎక్కడో ఉండి ఉంటుంది అని ఆ బిల్డింగ్ అంతా వెతకసాగాడు. ఎక్కడ ఆమె జాడలేదు. ఇంట్లో అందరి హడావిడి చూసి మెలకు వచ్చింది అఖిలాండేశ్వరికి. ఆవిడ నీరసంగా, ఏమైంది, ఎందుకు అందరూ కంగారు పడుతున్నారు అని అడిగింది. అక్కడ ఉన్న అందరిలో టెన్షన్ మొదలైంది. మిన్నీ ఎటు వెళ్ళింది అని భయపడుతూ ఉంటే ఆవిడ ప్రశ్న వాళ్ళకి ఇబ్బందిగా తోచింది. అందుకే ఒకంత చిరాకు ప్రదర్శించి, మిన్నీ ఎక్కడ ఉంది అని అడిగారు. ఆవిడ అర్థం కానట్టు చూసి, ఎవరు, జ్యోతినా? నన్ను అడుగుతున్నారేంటి? నాకేం తెలుసు, డ్యాన్స్ ఆడటానికి వెళుతుందిగా, ఇంకా రాలేదు ఏమో అని ఆన్సర్ చేసింది. అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు. కళ్యాణ్ టెన్షన్గా ఆవిడ వైపు చూసి, మిన్నీ గతంలో ఉన్నట్టు ఆ పాత గదిలోకి వెళ్ళిందేమో అని అటు పరుగు తీశాడు. అతడికి నమ్మకం ఉంది, మిన్నీ ఆ గదిలో ఉండి ఉంటుంది అని. ఎందుకో డిస్టర్బ్ అయి ఉంటుంది, అందుకే ఆ గదిలోకి వెళ్ళింది అని ఆశగా మిన్నీ అంటూ ఆ గది డోర్ ఓపెన్ చేశాడు. అతడి వెంటే మిగిలిన వాళ్ళు వచ్చారు. కానీ అతడికి నిరాశ ఎదురైంది. అక్కడ మిన్నీ లేదు. అతడికి పిచ్చి పట్టినట్టు అవుతుంది. మిన్నీ ఇక్కడ కూడా లేదు. మరి ఎక్కడికి వెళ్ళినట్టు? ఓ గాడ్ అంటూ మళ్ళీ తమ బెడ్రూమ్ వైపు పరుగు తీశాడు. విజయ్ ఇంటి చుట్టూ చూశాడు. వాళ్ళు మిన్నీ కోసం ఏర్పాటు చేసిన సెక్యూరిటీ అంతా అలర్ట్గా ఉన్నారు. మేడం బయటకు వెళ్ళలేదు అని, తాము ఎంట్రన్స్ వద్ద కాపలా కాస్తున్నామని ఖచ్చితంగా చెప్పారు. అంతే, విజయ్కి అయోమయం నెలకొంది. ఏంటి వింత, బయట సెక్యూరిటీ అలర్ట్గా ఉంది, బెడ్రూమ్లో ఉంది అనుకున్న మనిషి మాయమైంది. అంటే తను ఎక్కడికి వెళ్ళింది? అసలు ఏం జరిగింది? ఇప్పుడు కళ్యాణ్ పరిస్థితి ఏంటి? విజయ్ టెన్షన్గా కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే కళ్యాణ్ కంట్రోల్ తప్పి అక్కడ అంతా గందరగోళం చేస్తూ, ఏమైంది, మిన్నీని ఏం చేశారు? తను నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు, ఒంటరిగా అసలే వెళ్ళదు, తనకు నేను తప్ప ఇంకెవరూ లేరు, మరి ఎక్కడికి వెళ్ళింది అని ఆవేశంతో ఊగిపోతూ అఖిలాండేశ్వరి మీదకి విరుచుకుపడ్డాడు. ఆమె భయంగా చూస్తుంది. కనకారావు భయంగా, ఏదో చేసింది ఈ మహాతల్లి అనుకున్నాడు. ఇంట్లో వాళ్ళు కళ్యాణ్ కోపంతో ఏం చేస్తాడు అని కంగారు పడుతున్నారు. కళ్యాణ్ కంట్రోల్ తప్పి ఆవిడ మీదకి వెళ్ళి, ఏంటి మాట్లాడు, ఏం చేశావు నా మిన్నీని? నీకు తప్ప తన మీద ఈ ఇంట్లో ఎవరికీ కోపం లేదు, నువ్వే ఏదో చేశావు. ఈ ఇంట్లో ఉన్న మనిషి ఎలా మాయమైంది? ఎక్కడ దాచావు తనని? చెప్పు, ఇప్పటికే చాలా లేట్ అయింది. అది ఎంత భయపడుతూ ఉండి ఉంటుందో. నేను ఇలా ఎక్కువసేపు కంట్రోల్లో ఉండలేను, నాకు సమాధానం చెప్పు అని ఆవిడ మీదకి యముడులా వెళ్ళాడు. సుగుణ గారు కొడుకు కోపం చూసి భయపడుతూ, అరే కళ్యాణ్ ఆగరా అంటున్నారు. అఖిలాండేశ్వరి ఎక్కడ లేని భయం నటిస్తూ, అయ్యో ఇదేం వచ్చిన కర్మ, ఆ జ్యోతి ఎటుపోయిందో ఏమైందో నాకేం తెలుసు. నాకు బీపీ ఎక్కువైంది అని బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటే మీరంతా గొడవ చేస్తుంటే ఏం జరిగింది అని బయటకు వచ్చాను. అలాంటి నా మీద నిందలు వేయటం న్యాయం కాదు. మధు, ఇదంతా నీ వల్ల వచ్చింది అని ఆవిడ ఇంకా మాట్లాడుతూ ఉంటే కళ్యాణ్ ఆవిడ గొంతు పట్టుకుని గాల్లోకి లేపాడు. అంతే, అంతా షాక్ అయ్యారు. అఖిలాండేశ్వరి భయంతో వణికిపోయింది. కళ్యాణ్ ఆవిడ గొంతు గట్టిగా నొక్కుతూ, చెప్పానుగా ఎక్కువసేపు కంట్రోల్లో ఉండను అని. ఆడదానివని కూడా ఆలోచించను, చంపేస్తాను. మర్యాదగా మిన్నీని ఎక్కడ దాచావో చెప్పు, లేదా అంటూ ఇంకాస్త దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటే ఆవిడ భయపడిపోయి, అయ్యో వీడు చంపేసేలా ఉన్నాడే, కాపాడండి అంటూ అరుస్తుంది. ప్రమాదం ఊహించిన ఇంట్లో వాళ్ళు కళ్యాణ్ని అడ్డుకుంటూ వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కళ్యాణ్ విదిలించుకుంటూ ఆవిడ్ని చంపేంత పని చేస్తుంటే విజయ్ అతడి బలం అంతా ఉపయోగించి కళ్యాణ్ని అదుపు చేశాడు. 2 అడుగులు ఎత్తులో వేలాడి ప్రాణాలు పోతాయా అన్నట్టు విలవిలలాడిన అఖిలాండేశ్వరి
దబ్బమని కింద పడి దగ్గుతూ గొంతు పట్టుకుని ఆయాసపడుతూ ఊపిరి తీసుకుంటూ ఉంటే ఆవిడ చుట్టూ కొందరు చేరి ఆవిడికి హెల్ప్ చేస్తున్నారు. సుగుణ గారు విజయ్ కళ్యాణ్ని పట్టుకుని, ఏంట్రా ఈ ఆవేశం? నిజంగా ఆవిడ మిన్నీని దాచిపెట్టి ఉంటే నువ్వు ఆవిడ్ని చంపితే మిన్నీ ఎక్కడ ఉందో తెలుస్తుందా? ఎందుకు ఆవేశం? ఆగరా, అసలు మిన్నీ ఏమైందో తెలుసుకోవాలి. ఈ ఇంట్లో వాళ్ళు ఎక్కడికి పోరు. ముందు నీ బయట శత్రువుల సంగతి చూడు. నిజంగా మిన్నీ మాయమయ్యిందా? ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక తను ఎక్కడికైనా వెళ్ళిందా తెలుసుకోవాలి. మిన్నీ డ్యాన్స్ చేసే ప్లేస్కి వెళదాం, అక్కడ ఏమైనా తెలుస్తుందేమో అన్నారు వాళ్ళు. కళ్యాణ్ ఆ విధంగా ఆలోచించలేదు. అతడు వెంటనే వీఆర్ మాటలు గుర్తు చేసుకున్నాడు. వాడే అయి ఉంటాడు. అవును, ఈవిడ అన్నగారు నాతో ఎంతో ధైర్యంగా మాట్లాడాడు. నన్ను ఏడిపిస్తా, ఓడిపోయేలా చేస్తా అన్నాడు. అంటే వాడే నా మిన్నీని. ఓ నో అని తలపట్టుకుని, వాడు అంతు చూస్తాను. మొన్నటిసారి వాడిని చంపకుండా వదిలేసి తప్పు చేశాను. ఇప్పుడు వాడు నా చేతిలో చస్తాడు, ఎవరు ఆపలేరు అని చెప్పి ఆవేశంగా వెహికల్ వేసుకుని అతడి ఇంటి మీదకి వెళ్ళాడు. అతడి వెనకే విజయ్ కోపంగా వెళ్ళాడు. కళ్యాణ్ వస్తాడు అని ముందుగానే ఊహించిన వీఆర్ సెల్వలు మినిస్టర్తో కొందరు పార్టీ నేతలతో పదవి కోసం మంతనాలు చేస్తున్నారు. వాళ్ళు ఉన్న చోట కొందరు ప్రెస్ వాళ్ళని ఏర్పాటు చేసి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. మీడియా వీఆర్ని అడుగుతున్నారు, మీరు ఇప్పుడు ఎమ్మెల్యే కాదు, పార్టీ మిమ్మల్ని తొలగించింది కదా, కానీ మీరు పార్టీకి ఎలా సేవలు చేయాలి అనుకుంటున్నారు? ఈ ఏరియా వాళ్ళకి మీ వంతు ఎన్నో సేవలు చేస్తున్నట్టు సమాచారం వచ్చింది. ఎలా ఇదంతా అని వీఆర్ని అడుగుతున్నారు. అతడు దిగులుగా ఫేస్ పెట్టుకుని, నాకు పార్టీ మీద ఎలాంటి కోపం లేదు. నా దృష్టిలో పార్టీ అమ్మ లాంటిది. నేను తప్పు చేశాను అని నమ్మి నన్ను పనిష్ చేసింది. ఆ అమ్మ అయితే మందలించదా? అందుకే అమ్మలాంటి పార్టీకి, నా ప్రజలకి నేను అంకితం. నాకు భార్య బిడ్డలు అంటూ ఎవరున్నారు? నేను ప్రజా మనిషిని. నా బ్రతుకు వాళ్ళ కోసం. కానీ నేను ఎమ్మెల్యే కాలేకపోవటానికి, పదవి లేకుండా అవటానికి కారణం ఏసీపీ కళ్యాణ్. అతడే అన్యాయంగా నా మీద డ్రగ్ కేసు వేసి అరెస్ట్ చేశాడు. అతడి కారణంగా నా పరుగు పోయింది. ఎలక్షన్ ముందు రోజు అరెస్ట్ చేసి నన్ను ఎన్నికల నుండి తప్పుకునేలా చేశాడు. అమ్మలాంటి పార్టీ నన్ను అపార్థం చేసుకుని పార్టీ నుండి తొలగించింది. ఇప్పుడు తప్పు తెలుసుకుని మళ్ళీ పార్టీలోకి నన్ను ఆహ్వానించింది. సీఎం గారు నాకు క్షమాపణ చెప్పారు. ఇదిగో ఇక్కడ ఉన్న అందరూ నాకు మద్దతు పలికారు. ప్రస్తుతం ఎలాంటి ఎలక్షన్స్ లేవు, ఎలాంటి పదవి ప్రయత్నాలు చేయటం లేదు. కానీ నేను నమ్మిన సిద్ధాంతంతో సేవ అనేది మానకూడదు అని కొన్ని సేవా కార్యక్రమాలు, ప్రణాళికలు వేసుకునే ప్రయత్నం ఈ మీటింగ్. కానీ ఒక్క విషయంలో నాకు దిగులు ఉంది. ఏసీపీ కళ్యాణ్ పెద్ద పొరపాటు చేసి సీఎం మన్నింపు లేక పంపిన ఈ ఏసీపీ మాత్రం ఇప్పటి వరకు క్షమాపణ అడగలేదు. అందుకే అతడిపై కోపం, ఆవేశం అదుపు చేసుకోలేకే 1-2 సార్లు ఫోన్లో నోటికి వచ్చిన మాటలు అనేశాను. నేను మాత్రం ఎంత అని కంట్రోల్లో ఉంటాను. అతడు నన్ను ఎలా అయినా నాశనం చేయాలని చూస్తుంటే చూస్తూ ఊరుకోలేనుగా అంటూ తెలివిగా రివర్స్ డ్రామా ప్లే చేస్తూ ప్రెస్ ముందు చెబుతుంటే అక్కడే ఉన్న హోమ్ మినిస్టర్, మిగిలిన ఎమ్మెల్యేలు అతన్ని ఓదారుస్తూ, మీరు విచారించకండి, మనం ఇక్కడికి సమావేశం అయిన విషయం చర్చించుకుని ఏం చేయాలి ఆలోచిద్దాం. ఆ ఏసీపీ విషయం మీరు మర్చిపోండి, మీకు మేమంతా ఉన్నాం అని కావాలని అందరిలో ఏసీపీపై తప్పుడు అభిప్రాయం కలిగేలా చేస్తున్నారు. సరిగ్గా అప్పుడే కళ్యాణ్ తనని తాను అదుపు చేసుకోకుండా అక్కడ ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు అనేది గమనించకుండా వీఆర్ మీదకి ఆవేశంగా వెళ్ళాడు. అందరూ చూస్తుండగా వీఆర్ షర్టు పట్టుకుని, రేయ్ నీకెంత ధైర్యంరా, నిన్ను చంపేస్తాను. అసలు నిన్ను ఇంతవరకు చంపకుండా వదిలేయటం నేను చేసిన తప్పు. మొన్ననే నిన్ను చంపాల్సింది అంటూ అందరి ముందు ఆవేశపడ్డాడు. ఆ అవకాశం కోసమే చూస్తున్న అక్కడి వాళ్ళు డ్రామా ప్లే చేస్తూ, ఏంటిది, ఎందుకు ఈ ఆవేశం మిస్టర్ కళ్యాణ్, ఆగండి, మీరు చేస్తుంది తప్పు అంటున్నారు. మిగతా కెమెరాలు రికార్డ్ అవుతున్నాయి. వీఆర్ ఏమీ చేయలేని ఇన్నోసెంట్లా, ఏంటిది కళ్యాణ్, ఏం చేస్తున్నా వదులు, నీకేమైనా మతిపోయిందా అంటూ ఉన్నాడు. కళ్యాణ్ చుట్టుపక్కల పరిసరాలు గుర్తించే పరిస్థితిలో లేడు. అగ్నిపర్వతంలా రగిలిపోతూ, రే నాటకాలు ఆడకు, మర్యాదగా నా మిన్నీని ఏం చేశావో చెప్పు, లేదా నీ ప్రాణం తీస్తాను అని రెచ్చిపోతున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు అడ్డుకుంటూ ఉంటే కళ్యాణ్ వాళ్ళని విసిరి కొడుతూ ఉన్నాడు. మినిస్టర్ అరుస్తూ ఉన్నాడు,
నువ్వు లిమిట్ క్రాస్ చేస్తున్నావు, మర్యాదగా ఆయన్ని విడిచిపెట్టు అని. సెల్వ భయంగా, ఏంటిది, ఎందుకు వీఆర్ మీద నీకు ఇంత పగ, ఆగు అని అడ్డుకోపోయాడు. కళ్యాణ్ అతన్ని విసిరికొట్టాడు. అతడు వెళ్ళి గోడకు గుద్దుకుని నుదుటి మీద గాయమయ్యి రక్తం చెందుతూ ఉంది. అంతే, అంతా భయపడ్డారు. కళ్యాణ్ విచక్షణ లేకుండా ప్రవర్తించడం సహించలేక బలాన్ని ఉపయోగిస్తూ అతన్ని వెనక్కి లాగుతున్నారు. అప్పటికే కళ్యాణ్ వీఆర్ 2 దవడలు వాయిగొట్టి, చెప్పు, నా భార్యని ఏం చేశావు, ఎక్కడ దాచావు, నిన్ను చంపేస్తా అంటూ ఉంటే విజయ్ పరిస్థితి అర్థం చేసుకుని కళ్యాణ్ని అడ్డుకుంటూ ఉన్నాడు. ఒక్కసారిగా బేభత్సం సృష్టించిన కళ్యాణ్ ప్రవర్తన మినిస్టర్ ఖండిస్తూ, ఒక గౌరవనీయ ఉద్యోగం చేస్తూ విచక్షణ లేకుండా వీఆర్ గారిని అందరి సమక్షంలో కొట్టావు, సెల్వని గాయపరిచావు, ఉద్దేశపూర్వకంగానే నువ్వు ఇదంతా చేస్తున్నావు, గతంలో ఆయన మీద డ్రగ్స్ కేసు నువ్వు కావాలని వేశావు అనే ఆరోపణ నిజం అనిపిస్తుంది. మిస్టర్ కళ్యాణ్, ఒక పోలీస్ ఆఫీసర్కి ఆవేశం ఉండకూడదు. హోమ్ మినిస్టర్ ముందే నువ్వు ఇంత దౌర్జన్యం చేశావు అంటే నిన్ను ఏమనుకోవాలి. ఇప్పుడే నిన్ను సస్పెండ్ చేస్తున్నా. ఇప్పుడు నువ్వు చేసిన దానికి వివరణ ఇవ్వాలి, లేదా నిన్ను అరెస్ట్ చేయమని ఆర్డర్స్ ఇస్తాను అని వాళ్ళ ప్లాన్లో భాగంగా డైలాగ్ వేశాడు మినిస్టర్. అంతే, అక్కడ ఉన్న మీడియా, విజయ్ షాక్ అయ్యారు. కళ్యాణ్ ఆయన మాటలు పట్టించుకోలేదు. ఏం చేస్తారో చేసుకోండి, నేను ఇవాళ వీడిని విడిచిపెట్టేది లేదు అంటూ ఉంటే విజయ్ కంగారుగా అడ్డం వచ్చి, ప్లీజ్ కళ్యాణ్, నీకు దండం పెడతాను, ఒక 5 నిమిషాలు ఆగు అని అడ్డుకుని, హోమ్ మినిస్టర్ గారు, కళ్యాణ్ ఇంతలా ఆవేశపడటానికి కారణం ఉంది. సార్, ఈ పెద్ద మనిషి నా తమ్ముడికి స్వయంగా కాల్ చేసి నిన్ను ఏడిపిస్తాను, నువ్వు ఈ కేసులో గెలవచ్చు, జీవితంలో ఓడిపోతావు అన్నాడు. పిచ్చి పట్టినట్టు రోడ్ల మీద పరుగులు తీస్తూ నరకం చూస్తావు అన్నాడు. అన్నట్టే కళ్యాణ్ బార్ మిస్ అయ్యింది. ఆమె కళ్యాణ్ ప్రాణం, అందుకే తట్టుకోలేకపోయాడు. ఆమెను కిడ్నాప్ చేసే ఆలోచన ఈయన గారికి తప్ప ఇంకెవరికీ లేదు. అందుకే కళ్యాణ్ ఆవేశపడ్డాడు. వెంటనే ఆమెను విడిచిపెడితే మంచిది, లేదా కళ్యాణ్ ఎవరం ఆపలేం అని అసలు విషయం చెప్పాడు. మీడియా జరుగుతున్న గొడవ ప్రచారం చేస్తుంది, నగరం అంతా చూస్తుంది. వీఆర్ దొంగ నాటకం చేస్తూ, అయ్యో ఇదేం కర్మ, ఇప్పుడే అన్నాను, ఆవేశంలో నోరు జారాను అని. అన్నట్టే ఈయన గారి భార్యని ఈయన ఎక్కడో దాచిపెట్టి నేను మాయం చేశాను అని నిందలు వేస్తూ నన్ను అవమానించాడు, నా స్నేహితుణ్ణి గాయపరిచాడు. అన్యాయం, నేను ఈయన భార్యని కిడ్నాప్ చేశాను అని ఒక ఆధారం చూపించు, నన్ను ఏం చేసినా నేను అడ్డు చెప్పను, ఉరిశిక్ష వేసినా నేను సిద్ధం, కానీ ఇలా ఎలాంటి ఆధారం లేకుండా నన్ను నిందిస్తే సహించను అంటూ దీర్ఘాలు తీశాడు. కళ్యాణ్ ఓపిక లేనట్టు, అరే ఛీ, ఆపు నీ పాపాలకి, నీకు ఉరిశిక్ష ఎలాగూ తప్పదు, నా మిన్నీని విడిచిపెట్టకపోతే నీకు నా చేతిలో చావు తప్పదు అని మళ్ళీ అతని మీదకి వెళ్ళబోతే మినిస్టర్ సీరియస్గా, ఆగు కళ్యాణ్, నువ్వు ఇప్పటికే చాలా చేశావు, ముందు నీ భార్య ఏమైందో తెలుసుకో, ఆమెను వీఆర్ కిడ్నాప్ చేశాడు అనే ఆధారం ఉంటే వెంటనే అరెస్ట్ చేసి విచారణ చేయి, లేదు అంటే ఇక్కడి నుండి వెళ్ళు, నువ్వు చేసిన దానికి నిన్ను 2 నెలలు సస్పెండ్ చేసి ఊరుకుంటున్నా, అరెస్ట్ చేయటం లేదు, సంతోషించు, ముందు నీ ఆరోపణ నిరూపించుకునే ప్రయత్నం చెయ్యి, వెళ్ళు ఇక్కడి నుండి అని మీడియా ముందు అతన్ని సస్పెండ్ చేయటానికి సరైన కారణం చూపించాడు మినిస్టర్. ఇంకా పత్రికల వాళ్ళు కానీ పబ్లిక్ కానీ మినిస్టర్ని నిలదీయలేదు. అంతా కళ్యాణ్ చేతిలో ఉంది. మిన్నీని వెతికి తెచ్చుకుని ఇదంతా వీఆర్ చేశాడు అని రుజువు చేయాలి. అంతకుమించి ఇప్పుడు మరే ఆప్షన్ అతడికి లేకుండా పోయింది. మినిస్టర్ కింద పడి నెత్తురు చిందిస్తున్న సెల్వని హాస్పిటల్కి తీసుకువెళ్ళమని కొందరికి ఆర్డర్స్ వేశాడు. మరోవైపు పార్టీ నాయకులు, కార్యకర్తలు కళ్యాణ్ని నిందిస్తూ ఉన్నారు. వీఆర్ వాళ్ళని అడ్డుకుంటూ ఉన్నాడు. కళ్యాణ్ రగిలిపోతూ, ఎంత చక్కగా ప్లాన్ చేశావరా నిన్ను అని అతడి మీదకి మళ్ళీ వెళుతుంటే విజయ్ అడ్డుకుంటూ ఉండగా కళ్యాణ్ మొబైల్ మోగింది. ఆ ఫోన్ ఆంజనేయ ప్రసాద్ చేస్తున్నాడు. కళ్యాణ్ కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేశాడు. అవతల వ్యక్తి టెన్షన్గా, సార్, మీరు మావయ్య దగ్గరికి వెళ్ళి గొడవ చేయటం న్యూస్లో వస్తుంది, దయచేసి ఆవేశపడకండి, మిన్నీని మావయ్య ఏమీ చేయలేదు, అసలు మిన్నీని ఎవరు కిడ్నాప్ చేయలేదు, ఇంటికి రండి ప్లీజ్, అంతా చెప్తాం అని ఫోన్ కట్ చేశాడు. అంతే, కళ్యాణ్ ఆతృతగా వియాన్ని విడిచిపెట్టి అక్కడి నుండి ఇంటికి వెళుతుంటే విజయ్ ఏమైంది అని అడుగుతూ ఉన్నాడు.
మినిస్టర్ కళ్యాణ్ నిర్లక్ష్యం, ఆవేశం మీడియా ముందు మరింత తప్పులుగా చెబుతూ అతన్ని 2 నెలలు సస్పెండ్ చేశాను మార్పు కోసం. మీరంతా అతన్ని ఏసీపీ సింగం అంటూ నెత్తిన పెట్టుకోవటం వల్లనే అతడికి కొమ్ములు వచ్చాయి. చూశారుగా ఎంత నిర్లక్ష్యంగా వెళుతున్నాడో. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. 2 నెలలు డ్యూటీ ఆపితే దారికి వస్తాడు. ఇంక చాలు అని మీడియాని పంపించి అక్కడ ఉన్న గుంటనక్కల టీం అనుకున్నది అనుకున్నట్టు జరిగింది అని సంతోషపడ్డారు. బోనస్గా సెలవుకి గాయం అవ్వటం వాళ్ళకి ప్లస్ అయ్యింది. జగన్నాథం పరుగులు పెడుతూ వచ్చి వాళ్ళ తరపు ఉన్నట్టు నటిస్తూ, అరే ఏమైంది సెల్వగారు, ఆ కళ్యాణ్ ఎందుకు అంతలా రెచ్చిపోయాడు, వాడిని సస్పెండ్ చేశారు అంట, చాలా సంతోషం అనటంతో అక్కడ వాళ్ళు అసలు విషయం బయట పెట్టకుండా సింపుల్గా చెప్పారు. కళ్యాణ్ పొగరే వాడిని యూనిఫారంకి దూరం చేసింది. దెబ్బకి తిక్క కుదురుతుంది. ఏసీపీ సింగ్ ఇప్పుడు పిల్లిలా మారతాడు అన్నారు. జగన్నాథ్కి ఏం జరిగింది అర్థం కాలేదు. కళ్యాణ్ భార్యని వీళ్ళు కానీ కిడ్నాప్ చేశారా? నెమ్మదిగా విషయం రాబడదాం అనుకుని వచ్చి రాని నవ్వు నవ్వుతూ వాళ్ళతో పాటు పార్టీలో జాయిన్ అయ్యాడు. ఇంటికి ఎంతో ఆతృతగా చేరుకున్న కళ్యాణ్ని ఇంట్లో వాళ్ళు చేరుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ చూస్తున్నారు. కళ్యాణ్ వాళ్ళలో దిగులు కన్నీళ్లు చూసి చాలా భయపడ్డాడు. ఏం జరిగింది, ఎందుకు విచారంగా ఉన్నారు అంటూ అడిగాడు. సుగుణ గారు ఏడుస్తూ, రే కళ్యాణ్, ఘోరం జరిగిపోయిందిరా, మన మిన్ని మనల్ని వదిలి వెళ్ళిపోయింది అంటూ దారుణ వార్త చెప్పింది. ఆ మాట కళ్యాణ్కి గుండె ఆగినట్టు వినిపించింది. విజయ్ అదిరిపడ్డాడు. కళ్యాణ్ తడబడుతూ, అంటే ఏంటమ్మా నువ్వంటుంది అని అడిగాడు. ఆవిడ గదిలో చూడు అని చెప్పింది. కళ్యాణ్ కంగారుగా గదిలోకి వెళ్ళి చూశాడు. చూడబోతే అక్కడి టేబుల్ మీద మిన్నీ రాసి పెట్టిన లెటర్ కనిపించింది. కళ్యాణ్ కంగారుగా లెటర్ అందుకుని చదవటం మొదలుపెట్టాడు. అతడి చేతులు వణుకుతున్నాయి. ఆమె ఏం రాసింది అని. కళ్యాణ్ గారు, నేను జ్యోతిర్మయ్యని. ఈ లెటర్ని రాస్తున్నా. మిన్నీ అని ఎందుకు అనటం లేదు అంటే, నాకు మీ భార్య మిన్నీగా బ్రతకటం ఇష్టం లేదు. ఎంతో ప్రయత్నించాను అడ్జస్ట్ అవ్వటానికి, నా వల్ల కాలేదు. ఎప్పుడైతే మీరు నా భయం బాధ పట్టించుకోకుండా మీ పంతం నెగ్గించుకోవాలి అని పెద్దమ్మ ముందు నన్ను ఉంచారో అప్పుడే మీ మీద గౌరవం పోయింది. చెప్పాలి అంటే చాలా కోపం వస్తుంది. అంతేకాదు, మీకు ఏమైనా జరిగితే నేను నష్టజాతకురాలని అన్నది ఇంకోసారి రుజువు అవుతుంది అని మిమ్మల్ని బలవంతంగా గదిలో ఉంచాను. అప్పుడు కూడా నా బాధ అర్థం చేసుకోకుండా, నాకు చెప్పకుండా ఒక దొంగల కిటికీ నుండి బయటకు వెళ్ళిపోయారు. అంటే మీకు నా మీద నిందపడినా పర్వాలేదు, మీరు గొప్ప అనిపించుకుంటే చాలు అనే ఉద్దేశం ఉంది. అందుకే వెళ్ళారు. ఆ క్షణమే నా మనసు విరిగిపోయింది. ఇంకా మీతో ఉండలేను. ఉంటే మీకు ఏదో ఒకటి జరిగితే తల్లి తండ్రి తర్వాత మావయ్య, ఇప్పుడు మీరు, అందరినీ నేను తినేశాను అనే అపవాదు భరించాలి. అంతకంటే మీకు దూరంగా ఎక్కడో ఓ దగ్గర ప్రశాంతంగా బ్రతకటం మేలు అని నిర్ణయం తీసుకుని వెళ్ళిపోతున్నా. మీకు చెప్పి వెళ్ళిపోవాలి అని నిన్నంతా మీతో ఉన్నాను. కానీ అవకాశం రాలేదు. మీరు చెప్పిన అర్థం చేసుకోరు. అలాగే నన్ను ఇంకాస్త ఇబ్బంది పెట్టి ఎటు వెళ్లకుండా చేస్తారు అని చెప్పలేదు. నన్ను ఎవరూ ఏమీ చేయలేదు. నాకు నేనుగా వెళ్ళిపోతున్నా. దయచేసి ఎవరిని ఏమీ అనకండి. నా కోసం వెతికే ప్రయత్నం చేయకండి. నేను ఇంక తిరిగి రాను. మీరు చక్కగా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. నేనేం బాధపడను. మన మధ్య భార్యాభర్త సంబంధం నేటితో తొలగిపోయింది. అందుకు సాక్ష్యం మీరు కట్టిన తాళి మీకే ఇచ్చేస్తున్నా. ఇప్పుడు నాకు మీకు ఎలాంటి సంబంధం లేదు. దయచేసి నన్ను వెతికే ప్రయత్నం చేయకండి. ప్లీజ్ నన్ను మనశ్శాంతిగా బ్రతకనివ్వండి. ఇంక సెలవు. ఆ లెటర్లో అక్షరాలు అతడి గుండెను కాలుస్తున్నాయి. చదవటానికి శక్తి లేనట్టు అతడు నేల మీద కూలబడి లెటర్ వదిలేశాడు. విజయ్ అతన్ని పట్టుకుంటూ ఆ లెటర్ అందుకుని చదివి, ఓ నో, ఇదేంటి ఇలా జరిగింది? మిన్నీ ఇంత దారుణంగా ఎలా చేస్తుంది? లేదు, ఈ లెటర్ నిజం కాదు. కళ్యాణ్, నువ్వు బాధపడకు అంటుంటే కళ్యాణ్ మిన్నీ అంటూ గట్టిగా అరిచాడు. ఆ అరుపు అక్కడి వాళ్ళకి ఎంతో బాధని కలిగించింది. అఖిలాండేశ్వరి మాత్రం చాలా సంతోషపడి, ఆహా అదిరింది, దరిద్రం వెళ్ళిపోయింది, ఇంక వీడి జన్మలో కోలుకోడు, అఖిలాండేశ్వరితో ఆటలా అనుకుంటూ ఉంది. పిఏ మాత్రం జుట్టు పీక్కుంటూ, ఈవిడ ప్లాన్ అయి ఉంటుంది, జాతకం అంటూ ఈవిడే ఆ పిల్లని భయపెట్టి పంపించేసి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంట్లో వాళ్ళు కళ్యాణ్ని పట్టుకుని,
సార్ మీరు టెన్షన్ అవ్వకండి. మిన్నీ ఎంతో దూరం వెళ్ళదు. అసలు తను ఎలా బయటకు వెళ్ళింది అని అనుకుంటూ ఉన్నారు. కళ్యాణ్ కళ్ళు అగ్గినిప్పుల్లా మారి కన్నీళ్లు కురిపిస్తున్నాయి. నా మిన్నీ నాతో సంబంధం లేదు అని నేను కట్టిన తాళి వదిలేసి వెళ్ళిందా? నాతో ఇంక ఎలాంటి సంబంధం లేదు అంటుందా? ఇదంతా నిజమా? నేను లేకుండా నన్ను చూడకుండా తను బ్రతకగలదా? నో నో, నేను నమ్మను. నా మిన్ని నన్ను విడిచి వెళ్ళలేదు. నో అంటూ ఆవేదన పడుతూ ఉంటే విజయ్ అతన్ని పట్టుకుని, రే కళ్యాణ్ ప్లీజ్ రా, బాధపడకు. అసలు మిన్ని ఎక్కడికి వెళుతుంది? తనకు ఎవరు తెలుసు? అందుకే టెన్షన్ అవ్వకు. అకాడమీకి వెళ్ళి ఉంటుంది. మేడం వద్ద ఉండి ఉంటుంది. అసలు గదిలో నుండి ఎలా వెళ్ళి ఉంటుంది అన్నాడు. కళ్యాణ్ విండో వైపు చూశాడు. ఆమె విండో సహాయంతో వెళ్ళిపోయింది అంటే ఎంట్రన్స్ వైపు సెక్యూరిటీ ఉంటుంది అని. ఆమె విండో నుండి బయటికి వెళ్ళి ఆమె పాత గది చేరుకుని అక్కడి నుండి గోడ దూకి వెళ్ళిందా? అలా వెళ్ళాలి అంటే మిన్నీకి ఖచ్చితంగా ఎవరో ఒకరు సహాయం చేయాలి. ఎవరు ఆ సాయం చేసింది అని ఆవేశం కట్టలు తెంచుకుని అక్కడి టేబుల్ మీద ఉన్న తాళి అందుకుని గుండెకి హత్తుకుని మరింత రౌద్రంగా మారి అఖిలాండేశ్వరి మీదికి వచ్చాడు. ఆవిడ సీరియస్గా చూస్తూ ఉంది.